ఓం నమః శివాయ. దిక్కుముక్కు లేని అభాగ్యులను చేరదీసి పోషిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించి సమాజ సేవలో భాగమవ్వాలనే సేవాభావంతో హైదరాబాదు నుండి విచ్చేసిన సేవామూర్తి జి సురేందర్ రెడ్డి గారు, ఎం రుద్రమూర్తి గారు అభాగ్యులకు అండగా నిలిచారు. సురేందర్ రెడ్డి గారి 50వ పెళ్లి రోజు సందర్భంగా వారి భార్య సుకన్య గారిని భాగం చేస్తూ అభాగ్యుల ఒకపూట అన్నదానం నిమిత్తం సాయం చేసి శివాశీస్సులు పొందారు. వారి తండ్రి కీర్తిశేషులు వెంకట్రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకుని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన పేరిట అన్నదానం నిమిత్తం సాయం చేశారు. అదేవిధంగా మరో సేవామూర్తి ఎం రుద్రమూర్తి గారు వారి భార్య ఎం పద్మావతి గారి జ్ఞాపకార్థం తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటారు. చాలా రోజు నుంచి అనుకుంటున్నాం దర్శించాలని. ఈరోజు వచ్చాము ఇక్కడికి. అనాథలకు సేవ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. లేడీస్కు సపరేట్ ఉన్నది, మరియు జెంట్స్కు సపరేట్ ఉన్నది, హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా సపరేట్ ఉన్నది. తర్వాత వాళ్ళకు ఎవరైనా సిక్ అయితే వారికి ట్రీట్మెంట్ కొరకు కూడా ఒక సపరేట్ హాస్పిటల్, ఒక 10 బెడ్ హాస్పిటల్ కూడా ఉన్నది. వీళ్ళు చాలా, ఈ ఫౌండర్ ఎవరో కానీ ఆయనను మెచ్చుకోవాలి చాలా. ఎందుకంటే అనాథలకు సేవ చేయడం అంటే మానవ సేవే మాధవ సేవ కాబట్టి చాలా బాగా ఉంది. ఇక్కడ వాళ్ళకు సేవ చేస్తున్నారు. వాళ్ళకు భోజనాలు కానీ, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకు చాలా బాగా చేస్తున్నారు. శివుని గుడి కూడా వీళ్ళు కడుతున్నారు. చాలా పెద్ద గుడి, అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు అది పూర్తయిన తర్వాత దాని నుంచి వచ్చే నిధులు కూడా వీళ్ళ సేవా కార్యక్రమానికి వినియోగించుకునే ఉద్దేశంతో వీళ్ళు ఆ గుడి కడుతున్నారు. ఇక్కడికి వచ్చినాక మాకు చాలా సాటిస్ఫై అయిపోయాం. ఏంటంటే వీళ్ళు సేవ చాలా బాగా చేస్తున్నారు. చెప్పాలనిపినది మనం, వీ కెనాట్ సే ఇన్ వర్డ్స్. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.